హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి నేను బీడ్స్ చైన్ మేకింగ్ అనేది చూపిస్తున్నానండి. చెప్పాలంటే నేను డిఫరెంట్ స్టైల్స్లో బీడ్స్ చైన్ మేకింగ్ కూడా చూపిస్తూ ఉన్నాను. కొన్ని బడ్జెట్ ఫ్రెండ్లీలో చూపిస్తున్నానండి, కొన్ని వచ్చేసి ప్రీషియస్ బీడ్స్ కూడా చూపిస్తూ ఉన్నాను. ఈరోజు వచ్చేసి నేను బడ్జెట్ ఫ్రెండ్లీలో హెవీ లుక్ వచ్చే బీడ్స్ చైన్ అయితే మేక్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో బీడ్స్ చైన్స్ ఎక్కువగా డిఫరెంట్ స్టైల్స్లో పెట్టుకోవడానికి అందరూ ఇష్టపడుతున్నారు కాబట్టి మీరు కూడా నా వీడియోస్ అయితే ఫాలో అయ్యి ఒక్కసారి ట్రై చేయండి. మనకి నచ్చిన కలర్లో మనం అయితే మేక్ చేసుకోవచ్చు, మనకి నచ్చిన బీడ్స్ని తీసుకొని. సో లేట్ ఎందుకు, ఈరోజు ఎలా చేస్తున్నాను అనేది చూసేయండి. సో ఇవి వచ్చేసి పింక్లో 3 షేడ్స్ మిక్స్ అయ్యి ఉన్నాయండి. బేబీ పింక్ ఉంది, డార్క్ పింక్ ఉంది, మజంతా, 3 కలిపి ఇలా షేడెడ్గా ఉన్నాయి. బీడ్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయని ఇవైతే తీసుకున్నానండి. ఇది వచ్చేసి మనకి లైన్ ఇంత వస్తుందన్నమాట. నేనైతే 4 లైన్స్ అయితే తీసుకున్నాను. ఇవి కొంచెం వెయిట్ కూడా ఉంటాయండి బీడ్స్ అనేది. నేను ఇది కొంచెం హెవీగా మేక్ చేస్తున్నాను, అంటే 3 లైన్స్ మేక్ చేస్తున్నాను. 4 లైన్స్ తీసుకున్నాను, దాంతో 3 అయితే మేక్ చేస్తున్నాను అనమాట. బ్యాక్ సైడ్ ఇలా డోరీ తీసుకున్నాను. సో ఇలా తీసుకుంటే ఏంటంటే మనకి లైన్స్ అన్నీ కూడా ఈవెన్గా కనిపించడానికి. ఇప్పుడు వచ్చేసి నేను ఇలా నైలాన్ థ్రెడ్ 2 లైన్స్ తీసుకున్నానండి. సో తీసుకుని ఇలా నీడిల్కి ఎక్కించాను. మనం 2 లైన్స్ అయినా తీసుకోవచ్చు, లేదా 4 లైన్స్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇవి బీడ్స్ అనేవి కొంచెం హెవీ వెయిట్ ఉన్నాయి కాబట్టి 4 లైన్స్ తీసి కూడా ఎక్కించుకోవచ్చు అనమాట. సో 4 లైన్స్ ఎక్కువ అనుకునే వాళ్ళు 2 అయినా సరిపోతుంది. బట్ నేనైతే ఇంకొక 2 ఎక్కిద్దాం అనుకుంటున్నాను. సో ఇంకొకసారి కూడా ఎక్కించేసి చూపిస్తాను మీకు. సో ఇలా 2 లైన్స్ ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ నైలాన్ థ్రెడ్ తీసుకుని ఈ ఎడ్జ్ అయితే షార్ప్ చేసుకున్నానండి. షార్ప్ చేసుకున్న తర్వాత ఈ థ్రెడ్ కిందికి అనేసుకుని మళ్ళీ ఇంకొక లైన్ అయితే దీంట్లో ఎక్కించేసుకోవాలి. సో ఇలా ఇప్పుడు సేమ్ లెంత్లో, అంటే కొంచెం లెంత్ ఎక్కువ తీసుకుంటున్నానండి, హెవీగా మేక్ చేస్తున్నాను కాబట్టి ఇలా సేమ్ లెంత్లో 4 లైన్స్ వచ్చేలాగా తీసుకోవాలన్నమాట థ్రెడ్ అనేది. సో ఇలా తీసుకొని ఈ ఎడ్జ్ అయితే కట్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాత దీన్ని డోరీకి అయితే ఒక సైడ్ అయితే నాట్ వేసేసుకుంటానండి ఫస్టే. ఇలా మనకి అన్నీ ఈవెన్గా కనిపించేలాగా డోరీ తీసుకున్నాను కదా, ఒక ఎడ్జ్ వచ్చేసి దీన్ని నాట్ వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ప్లెయిన్గానే బీడ్స్ అనేవి యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి అడ్జస్ట్ చేసుకోవడానికి ఈజీగానే ఉంటుంది. ఇలా ఎక్కించుకొని ఇక్కడైతే నాట్ వేసేసుకోవాలండి. ఇట్లా లాస్ట్లో అయితే నాట్ వేసేసుకుంటే మనకి సరిపోతుంది. ఇలా ఎడ్జ్ వరకు తీసుకొచ్చి ఇట్లా ఒక 3-4 టైమ్స్ అయితే నాట్ వేసుకోవాలి మనం. ఇలా నాట్ వేసుకున్న తర్వాత ఏం లేదండి, చాలా ఈజీ. ఇవి హోల్స్ కూడా కొంచెం పెద్దగానే ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనం లైన్గా ఇలా ఎక్కించేసుకోవడమే. లెంత్ అనేది నేను చూసుకొని చెప్తానండి. అంటే మనం 4 లైన్స్ తీసుకున్నాము, 3 లైన్స్గా మేక్ చేస్తున్నాం కాబట్టి ఒక లైన్ కంటే కొంచెం ఎక్కువ బీడ్స్ అయితే ఎక్కించుకోవాలి. సో ఇలా ఎక్కించేస్తున్నాను. చాలా ఫాస్ట్గా అయిపోతుంది కూడానండి ఈ చైన్ మేకింగ్ అనేది. సో ఇట్లా ప్లెయిన్గా అయితే ఎక్కించుకున్నానండి. ఇంత లెంత్ ఎక్కించుకున్నాను, ఇంకా థ్రెడ్ అయితే ఉంది. ఇంకొక సైడ్ అయితే నాట్ వేయట్లేదండి, ఎందుకంటే ఈ బీడ్స్ అన్ని ఎక్కించిన తర్వాత అడ్జస్ట్ చేసుకోవాలి, స్టెప్ వైజ్గా రావాలి కాబట్టి. సో ఇలా ఉంచేసాను. ఇప్పుడు వచ్చేసి నేను ఇంకొక నీడిల్ తీసుకున్నానండి, ఎందుకంటే ఆ నీడిల్ ఇంకొక వైపు మనం డోరీకి నాట్ వేయాలంటే కంపల్సరీ నీడిల్తోనే వేయాల్సి ఉంటుంది. సో నా దగ్గర ఇంకొక నీడిల్ ఉంది కాబట్టి తీసుకొని ఎట్ ఏ టైం 2 లైన్స్ తీసుకున్నానండి. 2 లైన్స్ తీసుకొని ఇలా అయితే ఎక్కించేసుకుంటున్నాను నీడిల్లోకి అయితే. ఇలా సో దీన్ని పక్కగా అయితే ఇలా పెట్టుకొని నాట్ వేసుకుంటున్నానండి. చివరి ఎడ్జ్ వరకు లాగేసి ఈ ఎడ్జ్లో అయితే నాట్ వేసుకోవాలి. 3-4 టైమ్స్ నాట్ వేసిన తర్వాత ఇట్లా ప్లెయిన్గా బీడ్స్ ఎక్కించుకోవడమేనండి. ఇప్పుడు ఈ లైన్ కంటే కూడా కొంచెం తగ్గించి ఎక్కించుకోవాలి బీడ్స్ అనేవి. ఇవి
బిగ్ సైజ్ బీడ్స్ కాబట్టి మనకి మేకింగ్ కూడా ఫాస్ట్గానే అయిపోతుందండి. సో ఈ లైన్ కూడా ఎక్కించానండి, ఇది కూడా పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇంకొక నీడిల్కి అయితే థ్రెడ్ అనేది ఎక్కించుకుంటాను. సో ఇప్పుడు ఈ ఎడ్జ్లో ఇది పెట్టుకుంటున్నానండి, అంటే 4 లైన్స్ ఎక్కించుకున్నాను, ఎందుకంటే బీడ్స్ అనేవి కొంచెం వెయిట్ ఉన్నాయి కాబట్టి ఈ ఎడ్జ్లో ప్లేస్ చేస్తున్నాను. సో ఇలా నాట్ వేసేసానండి. మనం నైలాన్ థ్రెడ్ కాబట్టి 3-4 టైమ్స్ వేసుకుంటే బెటరు. ఇప్పుడు మళ్ళీ అన్ని ప్లెయిన్ బీడ్స్ ఎక్కిస్తున్నాను. సో ఈ లైన్ కూడా ఎక్కించేసానండి. ఎక్కించిన తర్వాత ఇక్కడ మనం స్టెప్ వైజ్గా వచ్చిందా లేదా బీడ్స్ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని ఏదైనా అంటే మరీ ఎక్కువ గ్యాప్ ఉంటే అన్నిటికీ 2 గ్యాప్ ఈక్వల్గా ఉండేలా చూసుకోవాలండి. గ్యాప్ ఎక్కువగా అనిపిస్తే ఈ లైన్లో తీసి ఇట్లా మార్చుకోవటం అలా చేయాలి. సో నేనైతే చూడండి, ఇది మొత్తం నాట్ వేసిన తర్వాత మీకు ఇక్కడ టైట్ చేసి పట్టుకుంటే మీకు తెలుస్తుంది అనమాట. ఈ గ్యాప్ వచ్చింది నాకైతే సరిపోయింది అనిపించింది. బట్ దీంట్లో ఇంకొక బీడ్ ఉన్నా బాగుండేది, బట్ బీడ్స్ అయిపోయినాయండి. సో ఇలా గ్యాప్ ఎక్కువ ఉన్నా కొంచెం బాగానే ఉంటుంది కాబట్టి నేను ఇలా ఉంచేసాను. ఇప్పుడు ఇంకొక వైపు కూడా నేను నాట్ వేసేస్తున్నాను డోరీకి అయితే. ఇంకొక సైడ్ది మనం నాట్ వేసుకునేటప్పుడు కూడా కొంచెం చూసి కరెక్ట్గా అయితే వేసుకోవాలండి. సో ఇట్లా 4 లైన్స్ ఎక్కించుకున్నాం కాబట్టి ఈ థ్రెడ్స్ మధ్యలో ఏం కనిపించకుండా అన్నీ టైట్గా లాగి గ్యాప్ లేకుండా చూసుకుని అయితే గట్టిగా నాట్ వేసేసుకోవాలండి. ఇట్లా 3 లైన్స్ కూడా నాట్ వేసేసుకోవాలి. మనం నైలాన్ థ్రెడ్ కాబట్టి ఒక 3-4 టైమ్స్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ గ్యాప్స్ లేకుండా మొత్తం నాట్ వేసేసానండి. ఇప్పుడు వచ్చేసి మనం ఈ థ్రెడ్స్ అన్నీ కట్ చేసుకోవాలి. మరీ ఎడ్జ్కి కాకుండా కొంచెం థ్రెడ్ ఉంచుకొని లిటిల్ బిట్ కట్ చేసేసుకుంటున్నాను. అన్నీ మొత్తం ఇటు సైడ్ 3 లైన్స్ అండ్ ఇటు సైడ్ బోత్ సైడ్ కూడా కట్ చేస్తున్నాను. సో ఇలా కట్ చేసేసిన తర్వాత జస్ట్ హీట్ చేసుకోవాలండి. సో ఇలా బోత్ సైడ్ కూడా థ్రెడ్స్ అన్నీ కూడా మనకి హీట్ చేసేసుకుంటే సరిపోతుంది. మనకి చైన్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. లుక్ వైజ్గా ఇలా వస్తుందండి. వేసుకుంటే ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. సో చూడండి, పెట్టుకుంటే లుక్ అయితే ఇలా ఉంటుంది. కొంచెం హెవీ లుక్ కావాలి అనుకున్నప్పుడు మనం ఇలాంటివి ట్రై చేయొచ్చు. ఇవి వచ్చేసి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వస్తాయి కాబట్టి బీడ్స్ అనేవి మనం డిఫరెంట్ కలర్స్తో కూడా మేక్ చేసుకోవచ్చు. మిడిల్లో కలర్ చేంజ్ చేసుకోవడం అంటే ఇప్పుడు నేను 3 కలర్ ఒకటే చేశాను కదా, ఇంకా మిడిల్లో వేరే కలర్తో కూడా మనం అలా మేక్ చేసుకోవచ్చు అనమాట డిఫరెంట్ స్టైల్లో. అండ్ ఇవి వచ్చేసి చూడండి, క్విల్లింగ్ పేపర్తో చేసిన బుట్టలు, ఇది కూడా క్విల్లింగ్ పేపర్తో చేసిన బ్యాంగిల్ అనమాట. చూడండి, సింపుల్ డిజైన్ వేసాను అంతే. మనకి సింపుల్గా బడ్జెట్ ఫ్రెండ్లీలో డిఫరెంట్ స్టైల్స్లో అయితే జ్యువెలరీ అనేది మేక్ చేసుకోవచ్చు. నేను ఇలా బడ్జెట్ ఫ్రెండ్లీలో నెంబర్ ఆఫ్ చేస్తున్నానండి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా వీడియోస్ని ఫాలో అవ్వండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మన లేడీస్కి యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నాను. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసి మీ కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో తీసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. కింద కామెంట్ సెక్షన్లో నేను మేక్ చేసిన ఈ బీడ్స్ చైన్ ఎలా ఉందో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.